ఆస్ట్రాలజర్ వేణుస్వామి బిగ్ బాస్ ఆశలు ఇక ఫలించే ఛాన్స్ లేదా? నిన్న మొన్నటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయినా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడదామనుకున్న స్వామికి డోర్లు పూర్తిగా క్లోజ్ అయిపోయినట్టేనా? ఏం జరిగింది? అడగకుండానే చేతు సబిత ఫ్యూచర్ చెప్పిన వేణుస్వామి గురించి రచ్చ మామూలుగా జరగలేదు. త్వరలోనే ఈయన బిగ్ బాస్కి వెళ్తారు అనే చర్చ కూడా ఆ మధ్య జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఆశలు అడియాసలే అని టాక్. తాజా వివాదంతో వేణుస్వామికి బిగ్ బాస్ డోర్లు క్లోజ్ అయిపోయాయట. వాస్తవానికి వేణుస్వామికి వివాదాలు కొత్తేం కాదు. జ్యోతిష్యం పేరుతో అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అనే ప్రచారం ఎప్పటి నుంచే ఉంది. అయినప్పటికీ చాలామంది స్టార్ హీరోయిన్లు వేణుస్వామితో పూజలు చేయించుకున్నారు. ఎందరో రాజకీయ నాయకులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. నిత్యం వార్తల్లో ఉండాలి అనే తాపత్రయంతోనే ఆయన సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంపై ఇష్టం వచ్చినట్లు జాతకాలు చెబుతారు అనే ప్రచారం ఉంది. మొత్తానికి ఎలా అయితేనే సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ వాడుకునేందుకు టీవీ స్క్రీన్పై రియాలిటీ షోలో సందడి చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. పైగా ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులకి బిగ్ బాస్ రెడ్ కార్పెట్ పరుస్తుంది. అందుకే బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలి అని డిసైడ్ అయ్యారు అని టాక్. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వేణుస్వామి బిగ్ బాస్ ఆశలు అడియాసలే అని టాక్ వినిపిస్తోంది. బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కాబోయే షో లిస్టులో వేణుస్వామి పేరు కూడా వినిపించింది. త్వరలో బిగ్ బాస్ 8 ప్రారంభమవుతుంది అంటూ ప్రోమో కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 8 ఆదివారం రోజు షో లాంచ్ అవుతుంది అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అందులో వేణుస్వామి పేరు కూడా వినిపించింది. వాస్తవానికి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎవ్వరూ కూడా వేణుస్వామిని అప్రోచ్ కాలేదట. అసలు స్టార్ మా బిగ్ బాస్ టీమ్ లిస్టులో వేణుస్వామి పేరే లేదట. కానీ ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేశారట వేణుస్వామి. ఇప్పటికే తనకి సపోర్ట్ చేయడానికి బయట ఒక ఆర్మీని సిద్ధం చేసుకున్నారట. ఆ మధ్య యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి భారీ పార్టీ ఇచ్చారు అనే ప్రచారము జరిగింది కదా. దాని వెనుక ఆంతర్యం ఇదేనని టాక్. నిన్నటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్లు చైతన్య సబిత ఇష్యూతో వేణుస్వామిపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ నోటి వెంట ఎప్పుడు మంచి మాట రాదా? శుభమాని వాళ్ళు నిశ్చితార్థం చేసుకుంటే నీకు వచ్చిన నొప్పేంటి? అసలు జాతకం చెప్పమని నిన్నెవరడిగారు అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. దీనికి తోడు టీవీ ఛానల్స్, సీనియర్ జర్నలిస్టులపై వేణుస్వామి కామెంట్లు చేసి మరింత కెలుక్కున్నారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఇప్పుడుంది. ఓవరాల్గా చూసుకుంటే వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలి అనే ఆశలు గల్లంతే. మరి షో నిర్వాహకులు ఆ రోజు ఏమైనా షాక్ ఇస్తారేమో, వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.